ఐపీఎల్లో 2 జట్ల మేనేజ్మెంట్లు మారుతున్నాయి. ఇప్పటికే అమ్మకాల ప్రక్రియ పూర్తయింది. బీసీసీఐ ఏజీఎంలో అఫీషియల్గా అప్రూవ్ చేయగానే అటు ఆర్సీబీ, ఇటు రాజస్థాన్ రాయల్స్ 2 జట్లు కొత్త మేనేజ్మెంట్ల చేతుల్లోకి వెళ్తాయి. ఆర్సీబీని 16,600 కోట్లకి, రాజస్థాన్ రాయల్స్ని 15,000 కోట్లకి కొత్త యాజమాన్యాలు దక్కించుకుంటున్నాయి. అయితే ఈ డీల్స్ మూలంగా అత్యధికంగా లాభపడింది ఎవరో తెలుసా? చాలామంది ఆశ్చర్యపోతారు. ఒక క్రికెటర్ ఈ డీల్స్ మూలంగా భారీగా లాభాన్ని ఆర్జించబోతున్నారు. చాలా విచిత్రం. పైగా ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత కుటుంబానికి ఆర్థికంగా పెద్ద మొత్తంలో లాభం దక్కబోతుంది. ఇదంతా ఆసక్తిగా ఉంది కదా. ఐపీఎల్లో హైయెస్ట్ ప్యాకేజ్ పొందే ప్లేయర్ ఎవరంటే ఏం చెప్తారు? ఐపీఎల్ ద్వారా మొత్తం అన్ని సీజన్లో ఆడిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, ఇలా నలుగురిలో ఎవరో ఒకరు ఐపీఎల్ నుంచి ఎక్కువ మొత్తంలో తీసుకున్నారని అనుకుంటారు. కానీ వీళ్ళెవరూ కాదు. ఈ డీల్ ద్వారా లబ్ధి పొందుతున్న షేన్ వార్న్ హైయెస్ట్ లబ్ధి పొందుతున్నారు. ఎలా అంటే రాజస్థాన్ రాయల్ జట్టు తరపున తొలి సీజన్లో షేన్ వార్న్ కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత 4 సీజన్ల పాటు ఆర్ఆర్ తరపున షేన్ వార్న్ ఆడాడు. నిజానికి రాజస్థాన్ కెప్టెన్గా షేన్ వార్న్ తీసుకున్నప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా షేన్ వార్న్ని తీసుకోవడం, తొలి సీజన్లోనే ఆర్ఆర్ని ఛాంపియన్గా నిలపడం అప్పట్లో పెద్ద సంచలనం. 2008లో ఆరంభమైనటువంటి ఐపీఎల్ తొలి సీజన్ ఛాంప్గా రాజస్థాన్ రాయల్స్ నిలవడంలో షేన్ వార్న్ది కీలక పాత్ర. అలా షేన్ వార్న్ తొలి సీజన్లో తనని జట్టు 9 కోట్ల రూపాయలకి కొనుగోలు చేసినప్పుడు తను ఫ్రాంచైజీకి ఆడుతున్న దానికి డబ్బులు తీసుకోకుండా తనకు ఆ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. 0.75% ఒక్కొక్క సీజన్కి వాటా తీసుకున్న షేన్ వార్న్ మొత్తం 4 సీజన్లకే ఆడడం వల్ల 3% షేర్ సంపాదించారు. దాంతో ఇప్పుడు 15,000 కోట్ల రూపాయలకి రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం మారుతున్నటువంటి నేపథ్యంలో అందులో షేన్ వార్న్ వాటా ఈక్విటీ కింద 3%కి గాను ఏకంగా 450 కోట్ల రూపాయల సొమ్ము దక్కబోతుంది. రాజస్థాన్ రాయల్స్కి 4 సీజన్లు ఆడిన షేన్ వార్న్ ఒక్కొక్క సీజన్కి సుమారుగా 112 కోట్ల రూపాయలు పైబడి ఆర్జించినట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడు చెప్పండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని కన్నా షేన్ వార్న్ భారీగా లబ్ధి పొందినట్టుగా ఈ లెక్క మనకిట్టే అర్థమవుతుంది. అంటే అప్పట్లో 2008 నుంచి 11 వరకు 4 సీజన్లు ఆడిన షేన్ వార్న్ పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు ఒక్కసారిగా లభిస్తున్న భారీ నజరాన 450 కోట్లంటే చాలామంది ఆశ్చర్యపోవాల్సి వస్తుంది.